అందుకోసం వచ్చిందా? మీరు కలవకుండా ఉండి ఎప్పుడో ఒకసారి ఇక్కడ కలిస్తే వచ్చింది అనుకోవాలా? లేకుంటే ఇంకేదైనా బ్లాక్మెయిల్స్ ఉంటే వచ్చారా? వస్తే మాట్లాడదాం. సరే, వచ్చింది బ్లాక్మెయిల్ అయినా ఏదైనా పెట్టుబడులు అంటున్నారు, చాలా సంతోషం. కానీ ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో చూడండి, 1997లో 194 కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్. అది 2023 వరకు 1500 కంపెనీలు అయినాయి. మధ్యలో 2013లో కొంత వచ్చాయి, కాదనేది లేదు. కానీ ఈ 6-7 సంవత్సరాల్లో స్టార్టప్లు ఈ దేశంలో అత్యంత ఎక్కువగా వచ్చిన చరిత్ర తెలంగాణలో ఉంది. ఎన్నయ్యా? 2016లో 400 వచ్చాయి. 2022 వరకు 2000 వరకు కొత్త కంపెనీలు వచ్చాయి, స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఇది చారిత్రక సత్యం కాదా? ఈ బేస్ కాదా? ఇది బేస్ కాదా? అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం 2022 14 నుంచి 23 వరకు ఇదేమన్నంటారు, ఐటీ ఇన్నోవేషన్స్ దాదాపు అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది తెలంగాణ రాష్ట్రం, 4%. మిగతా అన్నీ 1% కూడా లేదు ఇన్నోవేషన్స్. ఎందుకు వచ్చింది? అటువంటి వాతావరణం కల్పించబడ్డది కాబట్టే, అటువంటి లక్ష్యం ఉంది కాబట్టే, అటువంటి జాగ్రాఫికల్ లొకేషన్ ఉంది కాబట్టే, అటువంటి నాయకులు ఉత్సాహం చూపించారు కాబట్టే, అటువంటి నాయకులు పనిచేశారు కాబట్టే ఈ రకంగా వచ్చింది అనేది ఒక సత్యం అయితే, మీరు రాగానే వచ్చిందని చెప్పుకుంటే ఆహా చాలా సంతోషం.